స్టేట్ పాలిటిక్స్ లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయన బషీర్బాగ్ లోని పాత పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అయితే శ్రీరామ్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సీఎంతో పాటు ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడుగా కొనసాగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి వ్యక్తిగత వివరాలు, రాజకీయ వ్యూహాలు, ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని సేకరించేందుకు నాటి ఇంటెలిజెన్స్ అధికారులు శ్రీరామ్ రెడ్డి ఫోన్ ను ట్యాప్ చేసినట్లు సిట్ ప్రాథమికంగా అనుమానిస్తోంది. ఈ సందర్భంగా శ్రీరామ్ రెడ్డి ఫోన్ ను ఏకకాలంలో ట్యాప్ చేశారు, ఎవరెవరితో మాట్లాడిన డేటాను రికార్డ్ చేశారు అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా శ్రీరామ్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయడంతో పాటు ఆయనకు సంబంధించిన కొన్ని సాంకేతిక ఆధారాలను కూడా సిట్ పరిశీలించనున్నట్లుగా సమాచారం.